ఇక్కడ సమాజం ఉంది, అమ్మా నాన్న అని పేర్లు పెట్టి పిలుస్తుంది. నేను ఎగ్జిస్టెన్షియలిజంలో నేనేం చెప్తానంటే నేను ముందు వచ్చాను, తర్వాత నా మదర్ వచ్చింది. ఇది ఎట్లా అని మీకు కొంత కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. నాకేం తెలియదు, తల్లి కడుపులో ఉన్నాను, అప్పుడు బ్రీతింగ్ కూడా చేయాల్సిన పని లేదు, అన్నీ మదరే చేస్తుంది, కంఫర్ట్గా ఉంది అంతా. అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను, సడన్లీ బయటకు వచ్చేసరికి లాట్ ఆఫ్ లైట్ ఉంది, ముక్కులకి ఆక్సిజన్ తగిలింది, లంగ్స్ యాక్టివేట్ అయినాయి, మెటబాలిజం స్టార్ట్ అయింది. దాంతో కొంచెంసేపు గ్లూకోజ్ డౌన్ అయ్యి ఆకలి వేస్తుంటే రియాక్ట్ అయ్యాను. అది ఏడుపని నాకు తెలియదు, అలా ఏడవాలని ఏం తెలియదు, రియాక్ట్ అయితే నాకు ఎక్కువ దూరం చూపు కూడా వెళ్ళట్లేదు. ఈ రియాక్ట్ అయిన తర్వాత ఆకలి వేస్తుంటే రియాక్ట్ అయ్యాను. ఆ రియాక్ట్ అయితే ఎవరో వచ్చి నోట్లో నిప్పులు పెట్టారు. అది నిప్పులు అని తెలియదు, ఎవరో ఉంటారని ఏమీ తెలియదు, నాకేం తెలియదు. నోట్లోకి వచ్చిన దాన్ని జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దాన్ని కొరికి చప్పరిచ్చి అటు చేసి సక్ చేస్తే కొంత లిక్విడ్ వచ్చింది. అది లిక్విడ్ పాలు అని నాకు తెలియదు. నా నోట్లోకి ఏదో వస్తే దాన్ని మింగితే నా ఆకలి సాటిస్ఫై అయింది, కంఫర్ట్ ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఆకలి వేసినా అట్లా రియాక్ట్ అవుతుంటే అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ నేర్చుకున్నా కదా, దాన్ని కంటిన్యూ చేస్తున్నా. అలా ఒక ఆవిడ వస్తుంది, నాకు బ్రెస్ట్ ఇస్తూ ఉంది. ఆమె స్మెల్, టచ్, టెక్స్చర్, ఆమె స్మైల్, ఇదంతా కూడా నేను రిపీటెడ్లో వస్తుంది కదా. నాకేం తెలియదు, ప్రపంచం ఉంటుందని తెలియదు, ఆమె ఉంటుందని తెలియదు, అతడు ఉంటాడని తెలియదు, జెండర్ ఉంటుందని ఏమీ తెలియదు. జస్ట్ సంథింగ్ వస్తూ ఉంది. ఆ రిపీటెడ్లీ వచ్చేసరికి కొంత ఆమె మన కాంటెక్స్తో ఆమె రాగానే పాజిటివ్లీ రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆమె నన్ను కేర్ తీసుకుంటుంది, స్నానం చేపిస్తుంది, టాయిలెట్కి వెళ్తే క్లీన్ చేస్తుంది, బట్టలు వేస్తుంది, అన్నీ చేస్తుంది. సో కొంతకాలం తర్వాత అమ్మ అన్నాను. ఎందుకోసం అన్నాను? నా కోసం. నాకు ఇబ్బంది లేకుండా ఆమె చూస్తుంది కాబట్టి ఆమె అమ్మ అనమంటే అన్నాను. అక్కడే మన ఈ ప్యాషనేట్ లవ్ స్టార్ట్ అయిపోయింది, బిజినెస్. అమ్మని నేనేమి అన్కండిషనల్గా అనలేదు, ఆమె కూడా నన్ను అన్కండిషనల్ అనలేదు. తర్వాత సంగతి ఆమెను నన్ను ఇద్దరిని ఇంకొక ఆయన కేర్ తీసుకుంటున్నాడు. అతను నాన్న అనుమను అంటే అన్నా, నాకు అనవసరం ఎవరు నాన్న, అతను ఇంకొకరు నాకు అనవసరం. నాన్న అనమంటే అన్నాను. తర్వాత కొంతమంది ఏడిపిస్తున్నారు, ఆడిస్తున్నారు, ఇగో నీ సిబ్లింగ్స్ అన్నాను, అక్కను, తమ్ముడను అంటే అన్నాను. అది కూడా నా కోసం. అట్లా నేను వస్తూ ఉన్నాను, రైట్. ఇలా వచ్చిన తర్వాత నా లైఫ్ కోసం నేను బ్రతకాలి. ఇదంతా చేసినటువంటి తల్లి, ఈ హరి మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు, తల్లిగండంలో పుట్టాడు. ఈమెని ఆదివారం అమావాస్య నాడు అమ్మవారికి బలిస్తే నాకు చిరాయి వస్తాను నమ్ముతుంది అనుకున్నాను. బలిచ్చే ప్రయత్నం చేస్తే నా తల్లిగా దాన్ని తలపెడతానా? వెళ్ళిపోతా, అక్కడి నుంచి వెళ్ళిపోయి మేనత్త వాళ్ళ ఇంటికి ఎవరికి వెళ్తాను. ఆమె కూడా తీసుకొచ్చి పెడుతుంటే పోలీసుల దగ్గరికి వెళ్తాను, పోలీసులు కూడా తీసుకొచ్చి పెడుతుంటే పారిపోయి అడవిలో బతుకుతాను. అంతే కదా. అంటే నా బ్రతుకు ఇంపార్టెంట్, నా బ్రతుక్కి అవసరమైన తెలివి కావాలి. నిజానికి హ్యూమన్ లైఫ్లో ఇంటెలిజెన్స్ కంటే బిగ్ రోల్ ఎమోషన్స్ ప్లే చేస్తాయి. ఎమోషన్స్ దేని వల్ల వస్తాయి అంటే యాటిట్యూడ్ వల్ల వస్తాయి. బ్రెయిన్ చాలా మినిమం రోల్ ప్లే చేస్తుంది లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ చాలా మినిమం రోల్. బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది ఎమోషన్ రాగానే. మన హార్మోన్స్తో మనం రియాక్ట్ అవుతుంటాం, రైట్. హార్మోన్స్ వస్తూ ఉంటాయి, ఆ హార్మోన్స్ని మనం హ్యాండిల్ చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. నిజంగా నేను ఇంటెలిజెంట్ అయితే, ఇంటెలిజెంట్ కాకపోవటం వల్ల ఇతరుని మోసం చేయాల్సి వస్తుంది. నా హార్మోన్స్ నేను కంట్రోల్ చేసుకోలేను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనప్పుడు నేను పిచ్చి వాగుతాను, ఎవరికో ప్రామిస్ చేస్తాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, పోట్లాడతాను, ఈ డబ్బంతా ఈ పెళ్ళికి నేను లక్షలు ఖర్చు పెడతాను, స్విట్జర్లాండ్ తీసుకెళ్తాను, అక్కడ లక్షలు ఖర్చు పెడతాను. పెళ్ళి 2 నిమిషాలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోయినా చేసుకుని ఉండొచ్చు. తర్వాత సెక్స్కి కావాల్సిన ఒక రూమ్, దీనికోసం స్విట్జర్లాండ్ రూమ్ ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి వేస్ట్ చేసుకుని దాదాపు 40-50 లక్షలు ఫినిష్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు అవసరాలు ఏర్పడినప్పుడు ఆమెతో పోట్లాడుతూ, ఆమె మీరు ఇవ్వాల్సిన కట్నం ఇంకా ఇవ్వలేదంటే, ఆమె ఏమో పెళ్ళిలో ఇట్లా చేశారు, మీ అమ్మ ఇట్లా చేసింది, అట్లా చేసింది, మొదలైన గొడవలు. సో కాబట్టి ఇంటెలిజెన్స్ అంటే తన లైఫ్ని వీలైనంత తక్కువ ఎమోషన్స్తోని తన ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకోగలిగేటువంటి ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ తొక్కిపట్టడం కాదు,